దివ్యాంగులను కించపరిచే విధంగా ట్విట్టర్లో పోస్టు పెట్టిన ఐఏఎస్ స్మితా సబర్వాల్పై వికలాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేయాలని కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ట్విట్టర్ వేదికగా స్మితా సబర్వాల్ మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. స్మితా సబర్వాల్కు దివ్యాంగుల విజయాలు కనబడటం లేదా, ఆమె కళ్లకు గంతలు కట్టుకుని విధులు నిర్వహిస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ అనే విధంగా గత ప్రభుత్వానికి అడుగులకు మడుగులు వత్తేలా బాధ్యతలు నిర్వర్తించారని తీవ్రంగా విమర్శించారు. దివ్యాంగుల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్పై 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులు కించపరిచిన స్మితా సబర్వాల్ వెంటనే స్మితా సబర్వాల్ చర్యలు, స్మితా సబర్వాల్పై చర్యలు. జై భీమ్, జై భీమ్, జై టీవీపీఎస్, జై టీవీపీఎస్, 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 టీవీపీఎస్. స్మితా సబర్వాల్ వెంటనే, స్మితా సబర్వాల్ వెంటనే, స్మితా సబర్వాల్ వెంటనే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్మితా సబర్వాల్ వెంటనే. టీవీపీఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంబేద్కర్ బొమ్మ సాక్షిగా స్మితా సబర్వాల్ ఏదైతే దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని మరి నిరసన ప్రదర్శిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా స్మితా సబర్వాల్ ఏదైతే దివ్యాంగులకు ఐఏఎస్లలో రిజర్వేషన్ అమలు చేయొద్దని చెప్పి ఏదైతే ట్విట్టర్ వేదికగా ఆమె మాట్లాడిన మాటలు వెమ్మటే ఉపసంహరించుకోవాలి. అమ్మ స్మితా సబర్వాల్, మా దివ్యాంగుల యొక్క విజయాలు నీకు కనపడలేదా? కనపడే విధంగా మాలాగా నువ్వు కళ్ళకు గంతలు కట్టుకొని ఈరోజు ఐఏఎస్గా నువ్వు పాలిస్తున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాం. ఇదే దివ్యాంగుడైనా కూడా స్టీఫెన్ హాకిన్సన్, అదేవిధంగా ఇరా సింగల్, అదేవిధంగా అరుణా సింహ లాంటి వాళ్ళ విజయాలు మీకు కనపడే విధంగా వాళ్ళ విజయాలు మీతో చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ఏదైతే మాటలు అన్నావో వాటిని ఉపసంహరించుకో. నువ్వు ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ లాగా గత ప్రభుత్వానికి ఊడిగం చేసిన నువ్వు దివ్యాంగ గురించి మాట్లాడడానికి హక్కు లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వంలో ప్రభుత్వం తానా అంటే తాను తందనా అంటూ ఆమె అడుగులకు మడుగులు వచ్చిన నువ్వు మా వికలాంగుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇంకోసారి కనుక వికలాంగులు ఉద్దేశించి కించపరిచేలాగా మాట్లాడితే కబడ్దార్, నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నిన్ను కొట్టడానికి కూడా, మా కర్రలతో కొట్టడానికి కూడా మేము వెనకాడం. ఇదే సందర్భంగా మేము అందరికీ హెచ్చరిస్తున్నాం. ఇదే స్మితా సబర్వాల్ని విధుల నుండి తక్షణమే తొలగించాలి. అదేవిధంగా ఈమెపై 2016 వికలాంగుల హక్కుల చట్టాన్ని అనుసరించి వికలాంగుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆమెపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఆమెపై సెక్షన్పై ఆమెపై యాక్ట్ ప్రకారం ఆమెపై కేసు నమోదు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో దివ్యాంగులను కించపరిచిన, దివ్యాంగుల జోలికి వచ్చిన వాళ్ళ అంతు చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దివ్యాంగుల ఐక్యత ఇలా విధంగా కొనసాగుద్ది. మా జోలికి ఎవరు వచ్చినా మేము ఎవరి జోలికి పోము. మా జోలికి వస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అది ఐఏఎస్ అయినా ఎవరైనా ఏ స్థాయి అధికారైనా కూడా కబడ్దారని చెప్పి ఈ సందర్భంగా